చెవిరెడ్డి బెయిల్ పై సుప్రీంలో క్లారిఫికేషన్ ఇచ్చారు. లిక్కర్ కేసులో మిగతా నిందితులతో సంబంధం లేకుండా చెవిరెడ్డి బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు సుప్రీం సూచించింది. మిథున్ రెడ్డి బెయిల్ పై తుది నిర్ణయం తీసుకునేంత వరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సవాల్ చేశారు. చెవిరెడ్డి పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరిగింది. చెవిరెడ్డి బెయిల్ పై విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం తెలిపింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఇప్పుడు సుప్రీం ధర్మాసన ఆదేశాల మేరకు చెవిరెడ్డి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇది ఏదైతే ట్రయల్ కోర్టులో ఏర్పడినటువంటి గందరగోళం కారణంగా ఈ పిటిషన్ తలెత్తిందని చెప్పచ్చు. నిజానికి ట్రయల్ కోర్టు లిక్కర్ కేసులో మొదట కొంతమంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ మంజూరు చేసే సమయానికి వారందరిపైన చేయలేదంటూ డిఫాల్ట్ బెయిల్ ను ఆ నిందితులకు ఇవ్వడం జరిగింది. ముద్దున్ రెడ్డి వ్యవహారంలో మాత్రం ముద్దున్ రెడ్డి వ్యవహారంలో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోయినా ఛార్జ్షీట్ దాఖలు చేసేటట్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది ట్రయల్ కోర్టు. అంటే ముద్దున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడానికి హైకోర్టులో ఏపీ ప్రభుత్వం హైకోర్టు సవాల్ చేసింది. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ యొక్క మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పైన తుది నిర్ణయం తీసుకునేంత వరకు మిగతా వారి బెయిల్ పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవద్దంటూ కింది కోర్టు ట్రయల్ కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. ఆ హైకోర్టు ఆదేశాలనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజు సుప్రీంకోర్టు సవాల్ చేశారు. దానిపైన పార్టీవాళ్ళతో ఉన్నటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లోత్రా ఈ వివరాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ లిక్కర్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసినా కూడా కొంతమంది నిందితులపైన ఛార్జ్షీట్ దాఖలు చేయలేదంటూ ట్రయల్ కోర్టు ఆఖరు బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే ఛార్జ్షీట్ దాఖలు చేయకపోయినా కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లుగా భావించి హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అందుకే మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని తాము హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు ఆ మేరకు ట్రయల్ కోర్టుకు పెండింగ్ లో పెట్టారు. మిగతా బెయిల్ కేసులు పెండింగ్ లో పెట్టాలని మాత్రమే హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేశాం కాబట్టి దానిపైన విచారణ జరపడం లేదని కూడా ప్రభుత్వం చెప్పింది. అందుకే ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ట్రయల్ కోర్టు ఏదైతే చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ పైన ఈ యొక్క హైకోర్టులో ఉన్నటువంటి బెయిల్ పిటిషన్ వాటిని పరిగణలోకి తీసుకోకుండా లేదా మిగతా కేసులకు సంబంధించినటువంటి మెరిట్ కూడా పరిగణలోకి తీసుకోకుండా దానిపై నిర్ణయం తీసుకోవాలంటూ ధర్మాసనం